ఈ వారం నీకు ఏదో ఒక మేలు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచోళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. మనం కొత్త వారంలో ప్రవేశించాము. ఈరోజు సోమవారం అండి. సో ఈ యొక్క నూతన వారంలో ప్రవేశించి ఉండగా నేను ప్రార్థన చేస్తాను. ప్రభా, నీ జనుల జీవితాలను నువ్వేం చేయబోతున్నావు, ఏ కార్యం చేయబోతున్నావు, ఏ మేలు చేయబోతున్నప్పుడు పరిశుద్ధాత్మ సెలవిచ్చాడు. ఈ వారం ఎవరైతే ఈ ప్రవచనం నమ్ముతున్నారో వారికి ఏదో ఒక మేలు వారి జీవితంలో నేను జరిగిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచోళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి, వారిసివని చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన వాక్కును కీర్తన 37వ కీర్తన 19వ వచనం నుంచి ఇచ్చాడండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి ఆయన వాక్యం నమ్మచ్చు, అరుజాల్లో జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ విశ్వాసం కలిగి ఉంటూ ఆయన నమ్ముకుంటూ ఉంటున్నారో వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే ప్రవచన వాక్యం ఏంటంటే దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. వినండి, ఈ వారం నీ విషయంలో దేవుడు కొన్ని మేలు దాచి ఉంచాడు. ఏ కన్ను చూడలేని వాటిని, ఏ చెవి వినలేని వాటిని, ఏ మానవ హృదయానికి గోచరం కానిటువంటి మేళ్లను, ఆశీర్వాదాలను, అద్భుతాలను, కార్యాలను కొన్నిటిని దేవుడు నీకో సిద్ధపరచుకున్నాడు. నువ్వు నమ్మినట్లయితే, ఈ ప్రవచనకు ఎత్తిపడి ప్రార్థన చేసినట్లయితే ఈ వారం పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేలు తీసుకురాబోతున్నాడు. ఎవరైతే నరుల ముందు, జనాల ముందు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి విషయంలో పరిశుద్ధాత్మ సెలవిచ్చే మాట ఏంటంటే వారి నిమిత్తం దేవుడు సిద్ధపరిచిన మేలు ఎన్నో ఉన్నాయి, అవి ఎంతో గొప్పవి. సో కాబట్టి నీకు అర్థం కాలేదు, చాలాసార్లు నువ్వు అంటున్నావు, ప్రభా నా విషయం నువ్వేం చేస్తున్నావు, మౌనంగా ఎందుకున్నావు, నాకెందుకు జవాబు ఇవ్వడం లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావు. వాస్తవానికి నీ విషయంలో దేవుడు ఏ మేలు సిద్ధపరచుకున్నాడు, ఏ కార్యాలు, ఏ అభిషేకాలు, ఏ స్వస్థతలు, ఏ యొక్క ఉద్యోగాలు, ఏ ఆస్తులు, ఏ ఆశీర్వాదాలు, ఏ డబ్బు, ఏ ఐశ్వర్యం నీకో సిద్ధపరచుకున్నా నీకు అర్థం కాదు. కానీ విశ్వాసంతో ఈ ప్రవచనం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడెక్కడైతే నీకోసం మేలును సిద్ధపరచుకున్నాడో ఆ మేలు ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరి ద్వారా రావాలో, లేక ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ స్థలం నుంచి, ఏ వ్యక్తుల నుంచి ఈ మేలు నీ వద్దకు రావాలో అవి వచ్చే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చక్రం తిప్పబోతున్నాడు. నమ్ముచోళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. సాతాన్ని కీడు చేసే ప్రయత్నం చేస్తాడు. దురాత్మలు కీడు చేయాలి, నష్టం చేయాలి, నీకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, గొడవలు, తగాదాలు ఉండాలి, ఇబ్బందులు ఉండాలి, ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, ఎప్పుడు కష్టాలు ఉండాలని చెప్పేసి దురాత్మ నీకు అనేకమైన కష్టాలు గ్రహించే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ దేవుడు మాత్రం నీకెప్పుడు కూడా మేలు చేసే పనులు చేస్తాడు. ఆయన ఎప్పుడు మంచి కార్యాలు చేస్తాడు. నా బిడ్డలు ఎప్పుడు పై స్థాయిలో ఉండాలి, బీదవారుగా ఉండొద్దు, ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, అలాగే ఆత్మీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో నా బిడ్డలు పై స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి వినండి, ఎవరైతే వీడియో చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే ఇక నీ విషయంలో కొన్ని మేలు దాచి ఉంచాడు. ఇక ఆ మేలు ఈరోజు ఈ వారం మీరు ప్రార్థన చేస్తుండగా మీ వద్ద రాబోతున్నాయి. ఏ మేలైతే నీ కోసం దాచి ఉంచాడో ఆ మేలు ఒక్కొక్కటి నీ వద్దకు రాబోతున్నా ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. దేవుడు చేసే మేలు దురాత్మ యొక్క కీళ్ళన్నీ కూడా తొలగిస్తానని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. దేవుడు చేసే మేలు నీ సమస్యలు పరిష్కారం చేస్తుందని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. దేవుడు చేసే మేలు నువ్వు ఏ గొయ్యలైతే పడి ఉన్నావో ఆ గొయ్యిలో నుంచి, ఆ సంకటం నుంచి నేను పైకి లేవనెత్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి అరిసివని. దేవుడు చేస్తే చిన్న సన్న మేలు చేయాలని ఊహించని మేలు చేస్తాడు. కందని మేలు చేస్తాడు. ఈ మేలు ఒక్కోసారి గొప్పగా ఉంటాయి, ఎన్నో గొప్ప మేలు చేస్తాడు. ఈరోజు సజీవంగా ఉన్నామంటే కారణం దేవుడు చేసే మేలు. ఎన్నో యాక్సిడెంట్ల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో అప్పుల నుంచి, ఎన్నో రోగాల నుంచి దేవుడు నీకు తెలియకుండానే దాచి తప్పించాడు, నేను భద్రపరిచాడు. రెక్కల కింద కోడి తన పిల్లలు ఎలా పెట్టుకుంటుందో ఆ విధంగా దేవుడు నీ చుట్టూ పెట్టుకొని ఉన్నాడు. సో వినండి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నీకు దేవుడు కార్యం చేయబోతున్నాడు. స్థలంలో నువ్వు సాక్ష్యం తోస్తానని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. సాగిపోయిన పనులు జరుగుతానని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. ఏ సంఘటనలు ఉన్నాయి తొలగిపోతానని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ఉంటుండగా పాల్గొనండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుడు ఈ వారం మీ ప్రార్థనలు ఉండండి. మేలు జరుగుతుండగా, కార్యం జరుగుతుండగా మీరు త్వరలోని సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్నాను. నమ్ముచోళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.